హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే టాపిక్ వచ్చి ఎయిర్ ఫోర్స్ జాబ్స్. ఎయిర్ ఫోర్స్ జాబ్స్ ఏంటంటే అగ్నివీర్ వాయు ఇంటేక్ 2025 ఎయిర్ ఫోర్స్ జాబ్స్ పడ్డాయి అనమాట. అర్హత వచ్చి 10+2 డిప్లొమా. లాస్ట్ డేట్ 28/7/2024 అంటే జూలై 28తో లాస్ట్ డేట్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. డోంట్ స్కిప్ గాయ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 02/2025 రిక్రూట్మెంట్ 2024. Apply on online. Name of the post Indian Air Force Agniveer Vayu. Post date 11/6/2024 అంటే జూన్లో స్టార్ట్ అయింది. లేటెస్ట్ అప్డేట్ 18 June 2024. Brief information. Indian Air Force has published a notification for the recruitment of Agniveer Vayu intake vacancy under Agnipath scheme for unmarried Indian male and female candidates. Those candidates who are interested in the vacancy details completed and all eligibility criteria can read the notification. Okay, సరే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 2025 బ్యాచ్. అప్లికేషన్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ 550 rupees with GST. Payment mode through online by using debit cards, credit cards, internet banking. Important dates. Starting date for apply online 8 July 2024. Okay. Last date for apply online 28 July 2024. Date of phase 1 online examination 18/10/2024. 18/10 అంటే అక్టోబర్లో ఉంటుంది ఎగ్జాము. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ పిఎస్ఎల్ 14/5/2025 అంటే నెక్స్ట్ ఇయర్లో పబ్లికేషన్స్ వస్తుంది. డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ లిస్ట్ 30 May 2025 అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనమాట. సో ఏజ్ లిమిట్ క్యాండిడేట్ బార్న్ బిట్వీన్ 3/7/2004 అండ్ 3/1/2008 ఈ రెండు డేట్ల మధ్యలో పుట్టాలన్నమాట క్యాండిడేట్. ఇన్ కేస్ ఈ క్యాండిడేట్ క్లియర్స్ ఆల్ ది స్టేజెస్ ఆఫ్ ది సెలక్షన్ ప్రొసీజర్ దెన్ ది అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years. 21 years ఉండాలంట క్యాండిడేట్కి. క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షుడ్ పాసెస్ 10+2 డిప్లొమో. 10+2 అంటే ఇంటర్మీడియట్ డిప్లొమో రిలవెంట్ ఇంజనీరింగ్ ఉండాలంట. ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ హైట్ ఈజ్ 152.5 అంటే సింపుల్గా చాలామంది ఉంటారు. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 152 centimeters. ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు నార్త్ ఈస్ట్ ఆర్ హిల్లీ రీజన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఏ లోయర్ మినిమం హైట్ ఆఫ్ 147 centimeters. అంటే నార్త్ ఈస్ట్ హిల్లీ ఏరియాస్ ఉంటారు కదా, వాళ్ళు 147 అయితే చాలంట. మిగతా వాళ్ళు అయితే 152, 152.5. ఓకే. హైట్ వచ్చి మేల్కి అయితే 152.5, అయితే ఫీమేల్కి అయితే 152. అదే కొంచెం అది ధ్రువ ప్రాంతాల సైడ్ ఉంటారు కదా, వాళ్ళకి 147 అంట. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ లక్షద్వీప్ ద మినిమం హైట్ విల్ బి 150 centimeters. లక్షద్వీప్ వాళ్ళు అయితే 150 centimeters ఉంటే సరిపోతుంది. వెయిట్ ప్రొపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ అంటే ఏజ్కి హైట్కి తగ్గట్టు ఉండాలండి వెయిట్. చెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ మినిమం చెస్ట్ 77 centimeters అండ్ ది చెస్ట్ ఎక్స్పాన్షన్ షుడ్ బి అట్లీస్ట్ 5 centimeters. 77 centimeters ఉండాలంట. ఇంతకు మించి ఉండొచ్చు, దానికి మించి దాని ఎక్స్పాన్షన్ అయితే మాత్రం 5 centimeters పక్కా. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చెస్ట్ వాల్ షుడ్ బి వెల్ ప్రొపోర్షనేటెడ్ అండ్ వెల్ డెవలప్డ్ విత్ ద మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 centimeters. వాళ్ళకున్న చెస్ట్ రేంజ్ ఏంటంటే 5 centimeters. సో ఎక్స్పాన్షన్ పెరిగితే సరిపోద్దండి. హీరింగ్ షుడ్ హ్యావ్ నార్మల్ హీరింగ్ ఏబుల్ టు హియర్ ఫోర్స్డ్ విస్పర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters బై ఈచ్ ఇయర్ సెపరేట్లీ. ఒక ఇయర్ని సెలెక్షన్ చేసేటప్పుడు ఒక ఇయర్ మూసి ఇంకొక ఇయర్ని 6 meters నుంచి మాట్లాడితే వినిపించాలన్నమాట. సో అలా 2 years చెక్ చేస్తారు. డెంటల్ షుడ్ హ్యావ్ హెల్తీ గమ్స్, గుడ్ సెట్ ఆఫ్ టీత్ అండ్ మినిమం 14 dental points. మనకు 14 dental points ఉండాలంట, మంచిగా ఉండాలంట. బ్రష్ కట్ మంచిగా చేయిస్తే మంచిగా ఉంటాయి. విజువల్ స్టాండర్డ్స్ విజువల్ యాక్టివిటీ 6/12 ఈచ్ ఐ కరెక్టబుల్ టు 6/6 ఈచ్ ఐ. ఓకే, విజువల్ యాక్టివిటీ చూసారు కదా. మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎర్రర్ హైపర్మెట్రోపియా +2D, మయోపియా 1D ఇంక్లూడింగ్ ±0.50D అస్టిగ్మేషన్. కలర్ విజన్ CP2. పోస్ట్ నేమ్ పోస్ట్ నేమ్ ఏంటంటే అగ్నివీర్ వాయు ఇంటేక్. టోటల్ ఎన్నో చెప్పరనమాట, దానికి వేకెన్సీ బట్టి తీస్తారు. ఇంపార్టెంట్ లింక్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్. మొత్తం లాస్ట్ డేట్ చెప్పాను కదా ఇప్పుడు 28 July 2024. లాస్ట్ డేట్ 28 July 2024. ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ పదం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్.
అగ్నివీర్ వాయు సింపుల్గా ఉంటుంది, ఏం ఉండదు. చదివితే రన్నింగ్ చేసామంటే మనకి జాబ్ ఈజీ, చాలా ఈజీ, డెడ్ ఈజీ అనమాట. పక్కాగా క్వాలిఫై అయిపోవాలి అందరూ. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా అప్డేట్స్ కోసం మనకి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఉంటారుగా.